మనందరి మధ్యలో ఉన్నారు అనేది గమనించడానికి ఒక ఉదాహరణగా మాత్రమే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రస్తుతము ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మరి స్థానిక శాసన సభ్యులు సేవా దృక్పథ మరి అదే విధంగా పేద ప్రజలతో మమేకమై ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో అనునిత్యము పర్యటనలు జరిపి వారి అభివృద్ధికి మరి ఈరోజు పారిశ్రామిక ఓడగా అభివృద్ధి చెందుతూ ఉన్నది పైడి భీమవరం ఎచ్చెర్ల నియోజకవర్గం. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎలాగ అభివృద్ధి చేయాలి, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి చేదోడు వాదోడు అందించాలి అని స్థానిక ఎచ్చెర్ల శాసన సభ్యులు ఆరాటపడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందబోయే అంశాలను తన మాటల ద్వారా తెలియజేయబోతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో మరొక ముఖ్యమైనటువంటి నేత చిన్న రైతు కుటుంబంలో పుట్టి పార్లమెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు సభకి ఎన్నికైనటువంటి వారు మరి ఇక్కడే మరి ఎచ్చెర్లలో నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పిలనాయుడు కూడా ఇక్కడి నుంచే చిన్న వయసుతో ఎంతో క్రమశిక్షణతో ఎదిగినటువంటి నేత. ఎందుకు చెప్తున్నాను అంటే పరిపాలించే పాలకులు సక్రమంగా ఉన్న రోజు మనము హాయిగా నిద్రపోవచ్చు, చక్కనైనటువంటి పాలన అందిస్తారు. వారు చేసే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటే మనం అందరము కూడా ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తాం. కానీ ముఖ్యమంత్రి వర్యుల తలక ఆలోచన ఏమిటంటే మనము, మన కుటుంబము, మన పిల్లలే కాదు తరువాత తరాలు వారు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతిని, ఇప్పుడున్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని మరి పరిశ్రమలు అన్నిటినీ కూడా స్థాపించిన రోజు భావి తరాలలో చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని ఊహించి ముందుగా ఆయన వాటిని గ్రహించి ఈరోజు తాను శ్రమించుతూ నిత్యము మరి శ్రమించే విధముగా ఆదర్శంగా అందరికీ నిలుస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులకు మరియు అధికారులకు, ఉద్యోగ రంగానికి మరి ప్రజలు కూడా ఆ బాటలో నడవాలి. అందుకనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి శనివారము, ప్రతి నెలలో 3వ శనివారము మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆ రోజే కాదు, ఒక 3వ శనివారం కానీ మనము దాన్ని అలవాటుగా మర్చుకుంటే ప్రతిరోజు కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే మరి జీవితంలో మనము ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలైతే చేసే ఖర్చుని అది మనకు మిగులుతుంది, మనం ఇంకొక దానికి వినియోగించుకోవచ్చు. అదే మనం అనారోగ్యం పాలైనట్లయితే అధిక డబ్బుని ఖర్చు చేయవలసి ఉంటుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మరి ఈరోజు స్వచ్ఛత పాటించే విధంగా పలు కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. మరి మనం అందరము కూడా దానిని అవగాహన చేసుకొని వారికి చేదోడు వాదోడుగా నిలవవలసినటువంటి అవసరమైతే ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం 1997లో ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా మీ సేవా కేంద్రాలు 1997లో తీసుకొచ్చారు. మరి ఆ రోజు అందరూ అనుకున్నారు ఈ కంప్యూటర్స్ పనిచేస్తాయా లేకపోతే ఏముంటుంది అనుకున్నాము. మరి ఆ రోజు విజన్ 2020లో పెట్టారు. ఈ రోజు విజన్ 2020లో మారుమూల ప్రాంతం సైతం మరి మీ సేవా కేంద్రాలు వచ్చాయా లేదా? విజన్ 20లో పెట్టినవన్నీ కూడా ఈరోజు వచ్చాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047లో ప్రతి మారుమూల ఉన్నటువంటి వారు మండల కేంద్రాలకి వెళ్లకుండా గ్రామంలోనే మీ సేవ ద్వారా మీరు సేవలు పొందవచ్చు అనే పథకాన్ని ఆ రోజు ప్రవేశపెడితే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు 250 సేవలను ఈరోజు వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు. ఇది కదా సంక్షేమము, అభివృద్ధి, ప్రజల తాలూకా బాగోగులు చూసుకునే విధానం అంటే. ఈ విధంగా శరవేగంగా ఐటీ రంగంలో కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినట్లయితే, మరి ఈరోజు చూసినట్లయితే వైజాగ్లో
మరి ఐటీ రంగం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగా మనం అందరము కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు నిర్దేశించినటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతూ క్రమశిక్షణతో వారికి మనము అండదండలుగా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అతి కొద్ది సంవత్సరాలలో బంగారు భవిష్యత్తుగా మారబోతుంది అనడానికి ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇంకొకటి చూసినట్లయితే విద్యుత్ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి అన్నిటి తాలూకా ప్రతిఫలమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే పరిశ్రమలన్నిటికీ కూడా మరి అంతరాయము లేని విద్యుత్ అందుతున్నది. అంటే ఆ రోజు 1997లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. 20 సంవత్సరాలు దాటిన తరువాతను ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి చెంది ఈరోజు బడ్జెట్లో పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళ పన్నుల రూపేణా వివిధ రూపేణా వాళ్ళ బడ్జెట్లో సుమారు 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు అందిస్తున్నారు. మరి ఇది అభివృద్ధి కాదా? ఆ విధంగా డబ్బు సమకూరినప్పుడే పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టే వీలుంటుంది. అది కదా విజనరీ ఉన్నటువంటి లీడర్ తాలూకా లక్షణం. అందుకారణం చేతనే ఈరోజు ఎండని సహితం లెక్క చేయకుండా మీ అందరికీ ముందుగా విన్నవించినట్లు అపారమైనటువంటి సముద్ర సంపద మనకి ఉన్నది. దానిపైన లక్షలాది మంది మత్స్యకారులు బతుకుతూ ఉన్నారు. వారికి సాంప్రదాయమైనటువంటి పాత పద్ధతులలో మరబోటులలో వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు. వారందరికీ కూడా అధునాతనమైనటువంటి మరబోటులు, ఇంజిన్తో కూడినటువంటి బోటులు మరి వాళ్ళకి అందజేసినట్లయితే మరింతగా రక్షణగా భద్రతగా వేటకు వెళ్ళి అధిక చేపలతో తిరిగి వచ్చినట్లయితే అధిక ఆదాయం చేకూరే అవకాశం ఉన్నది. తద్వారా ఈ ప్రాంతంలో మత్స్యకార పరిశ్రమలు కూడా పెట్టే అవకాశం ఉండవచ్చు అని దానికి ఇప్పుడు సుమారు 1.5-2 గంటల నుండి వాళ్ళతో చర్చించి తెలుసుకుంటూ ఉన్నారు. అంటే స్వయంగా ఎవరో చెప్పిన మాటలు వినకుండా తనే స్వయంగా లబ్ధిదారులతో ఆ పని చేసే వారితో మమేకమై తెలుసుకుంటూ ఉన్నారు. నేను ముందుగా విన్నవించాను, నేను చెప్పినదే జరగాలి, నేను ఆలోచించినదే ఆచరణ ఉండాలి అనే నేత కాదు. ప్రజలకి అవసరాలు ఏమిటి వాటిని గుర్తించి వారికి అందించే మనస్తత్వం. అందుకనే మీకు అదే మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అతి సమీపంలో మనం ఈరోజు కూర్చోగలిసాం. సామాన్యమైనటువంటి ప్రజలతో మమేకమవుతున్నారు. గత కొన్ని పర్యటనలో ఈదుపురంలో చూసినట్లయితే ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి వెళ్ళి వారి జీవన స్థితిగతులు తెలుసుకొని వారికి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, ఏ రకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినట్లయితే వారికి స్థిర ఆస్తులు చేకూరుతాయి, తద్వారా ఆ కుటుంబాలు ఎదుగుదల ఉంటుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన. ఈరోజు కూడా బంగారు కుటుంబం అదేవిధంగా మార్గదర్శులు కూడా మరి విన్నవిస్తున్నది ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కలిగించకుండా వారి కుటుంబంలో వారికి శాశ్వతంగా వారి సభ్యులు ఆదాయము చేకూర్చునే విధముగా వారికి ఉన్నత విద్య లేదా ఏదైనా సరే స్థిర ఆస్తులు ఇంకొక విధంగా అయినా సరే వాళ్ళకి ఆస్తులు కలగజేసి వారి జీవితాన్ని వారు స్వయంగా నిలబెట్టుకునే విధముగా కల్పిస్తారు అనే ఉద్దేశంతోనే మార్గదర్శకులు అదేవిధంగా బంగారు కుటుంబం అనే వారిని ఒకే వేదికపైకి ప్రభుత్వము తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమన్వయం చేస్తూ ఉన్నారు. అందుకే ఈనాటి సమావేశం. సో ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. కావున ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు మీడియా ద్వారా లక్షలాది మంది చూస్తూ ఉన్నారు. వారందరికీ ఒక్కటే విన్నపం ఈ వేదిక ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు బాసటగా నిలుచొని మీకున్నటువంటి ఆదాయ వనరులు మేధస్సు సంపదలు కొద్ది భాగాన్ని మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి అందజేసి మనతో పాటుగా
ఆనందంగా సుఖంగా జీవించే విధంగా మీరు కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఒక సమిధిగా నిలవాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. కొన్ని కారణాలు భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వం తరపున అభ్యర్థిస్తూ ఉన్నాం. ఒకటి, మనం